దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా. 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గాన్ని పట్టు వదలకుండా నడిపించి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నారంటే ఆయన ఒక నాయకుడిగా పటిమ కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా, అలాగనే పవిత్రమైనటువంటి ఆలోచనతో పునాదులు వేసినటువంటి పైనుంచి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈ పార్టీకి ఆచంద్రార్కం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఆచంద్రార్కం అంటున్నానంటే ఈ మూలాలు, పార్టీ యొక్క మూలాలు చూడాలి. ఈ మూలాలు ఒక నీతి నిజాయితీ మీద నిర్మించబడినటువంటి పార్టీ. అలాగే ఇదే సందర్భంగా కార్యకర్తల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాయకులకు ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెప్పుకునేది కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాం. కానీ వారు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అందరినీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ నాయకుడికి అండగా ఉండి మన నాయకుడిని 52 రోజులు నిర్బంధిస్తే ప్రతి ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి మీ యొక్క సహకారం, మీ యొక్క పోరాటం నిజంగా మరువలేంది. అందుకే ఏ నాయకుడికైనా సరే మీరు అందించేటువంటి సహాయ సహకారాలే, మీ యొక్క తోడ్పాటే చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు మన నాయకుడిని అన్యాయంగా నిర్బంధించినప్పుడు మీరు చూపించినటువంటి చొరవకి మీ అందరికీ కూడా చేతులెట్టి నమస్కరిస్తున్నాను. అలాగే మనం ఈరోజు ఈ మహానాడు ద్వారా ఇదేదో కేవలం సభ కాదు, ఈ సభ ద్వారా ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించేటువంటి తీర్మానాలు చేయబోతున్నాం. కనుక ప్రతి నాయకుడు కూడా ఒక నాయకుడిగా ఎదగాలంటే ఎటువంటి ఆలోచనలు చేయాలన్నది ఇక్కడి నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేక నాయకులను తయారు చేసి అందించినటువంటి తీరు, అలాగే బడుగు బలహీన వర్గాలందరినీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి తీరు. కనుక నాయకులు అన్నవారు, కార్యకర్తలు అన్నవారు పార్టీలో ఉన్నారెప్పుడు ఆర్థిక ఉపేక్ష కాకుండా కేవలం ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజ స్థాపన కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం అధికారంకి వచ్చాం, అందరికీ సముచిత స్థానం ఇవ్వలేకపోవచ్చు, అంత మాత్రాన అలిగి కూర్చోడానికి వీలు లేదు. మనం ఏమాత్రం కూడా ఎమరపాటుతో ఉంటే కాలకేయుల్లాగా వాళ్ళు చూస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వారికి మనం బుద్ధి చెప్పాలి అంటే 2029కి మళ్ళీ మనం అధికారికి రావాల్సిన అవసరం ఉంది. మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ అద్భుతమైనటువంటి వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మరొక మారు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వం. జై హింద్. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. తర్వాత వక్తలందరికీ చిన్న విజ్ఞప్తి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆదేశం సమయపాలన కరెక్ట్గా ఫాలో కావాలి అనేటువంటిది. తర్వాత ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టాల్సిందిగా శ్రీ వర్ల రామయ్య గారిని ఆహ్వానించడం జరుగుతోంది. సభకు నమస్కారం. మన అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరో నమస్కారం.
మహానాడు వేదికపై ప్రధాన కార్యదర్శి నివేదిక. ఆ రోజు ఒక అపూర్వ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన పర్వదినం. అదే 1982 మార్చి 29. యావత్ తెలుగు ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూచిన రోజు. తెలుగు తల్లి పులకించి పరవశించిన శుభదినం. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాష్ట్ర నేతలను అడుగడుగున అవమానిస్తున్న వైనాన్ని గమనించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్ఠింపజేసిన ఘన చరిత్ర మనందరికీ విదితమే. ఆ మహామనిషి జన్మదినం మనందరికీ పర్వదినం. ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీ మహానాడు పేరిట ప్రతి సంవత్సరం ఒక జాతరగా జరుపుకుంటున్నాం. ఈనాడు కడప మహానగరంలో ఆ తారక రాముని 102వ జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడుకు దేశ విదేశాల నుండి తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం. తారక రాముని తదుపరి పార్టీ పగ్గాలు చేపట్టిన మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని కడు సమర్థవంతంగా నడుపుతున్న తీరు అనన్య సామాన్యం, అజరామరం. మొక్కవోని విశ్వాసంతో మన నేత అచంచల దీక్షతో గుండె ధైర్యంతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఈనాడు విజయ పథంలో పార్టీని అధికార పీఠాన అధిష్ఠింపజేయటం అభినందనీయం. ఆయన అకుంఠిత దీక్ష, రాజకీయ ప్రణాళిక, జనసేన బీజేపీ పార్టీలతో కూటమి